వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను గిరిజ. ప్రెజెంట్ అయితే మనకు ముకుంద జ్యువెలర్స్ అనేది బాగా పేరు వినిపిస్తుంది జ్యువెలరీ కొనాలి అనుకున్నప్పుడు. సో మనకి ప్రెజెంట్ అయితే మనం వచ్చేసి సుచిత్ర దగ్గర ఉన్నటువంటి ముకుంద జ్యువెలరీ షాప్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ ఎలాంటి అంటే న్యూ బ్రైడల్కి కావచ్చు, లేదంటే డైమండ్ కావచ్చు, రెగ్యులర్ కావచ్చు, ఎస్పెషల్లీ మ్యారేజెస్ అయిన వాళ్ళకి అయితే నల్ల పూసలు అయితే చాలా ఫేవరెట్ అని చెప్పొచ్చు. సో ఇప్పటివరకు ఇక్కడ ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి, న్యూ కలెక్షన్స్ ఏమున్నాయి, సో ఎలాంటి బ్రైడల్ ఐటమ్స్ ఉన్నాయి, ఎందుకంటే మనకి మ్యారేజెస్ సీజన్ కాబట్టి బ్రైడల్కి సంబంధించి న్యూ వెరైటీస్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా అమ్మాయిలు. సో అమ్మాయిలకి చాలా ఫేవరెట్ ఏదైనా ఉంది అని అంటే ఒకటి బట్టల షాపింగ్, రెండు జ్యువెలరీ షాపింగ్. సో అలాంటి జ్యువెలరీ ముకుందాలో మనకి చాలా కలెక్షన్స్ ఉంటాయని మనం వింటూ ఉంటాం కదా. మరి ఒక్కసారి షోరూమ్ని విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఆఫర్స్ కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్స్ ఏమేమి ఉన్నాయో ఒక్కసారి బ్రాంచ్ మేనేజర్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. షోరూమ్ లోపలికి ఎంటర్ అయ్యాం కదా. సో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అనమాట. సెకండ్ ఫ్లోర్ అంతా కూడా మొత్తం బ్రైడల్కి సంబంధించి ఉంటుంది, పెళ్లి కూతురికి కావచ్చు, శుభకార్యాలకు సంబంధించి. అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి ఓవరాల్గా డైమండ్స్ ఉంటున్నాయి అండ్ సిల్వర్ కూడా ఉన్నాయి. సో ఒక్కసారి మనం చూసుకుంటే కనుక షోరూంలో అసలు ఏమేమి ఉన్నాయి న్యూ కలెక్షన్స్ ఒకసారి చూద్దాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి క్యాజువల్ వెరైటీస్ లైక్ ఇయర్ రింగ్స్ కావచ్చు, లేదంటే నల్ల పూసలు, చైన్స్ అండ్ బ్రాస్లెట్స్ ఉన్నాయి. సో ఒక్కసారి మన ఇక్కడ ఉన్నటువంటి ఈ షోరూంలో ఉన్నటువంటి ఏమేమి మోడల్స్ ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇయర్ రింగ్స్ సో మనందరికీ లేడీస్కి చాలా ఫేవరెట్ కదా. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. బుట్టాలు వచ్చేసి అండ్ సింపుల్గా ఉన్నాయి, బ్రైడల్ వేర్కి మనం యూజ్ అయ్యేలాగా ఉన్నాయి. అంటే చిన్న చిన్న శుభకార్యాలకి కావచ్చు, లేదంటే లిటిల్ బిట్ ఫంక్షన్స్కి కావచ్చు. అండ్ ఆల్ టైప్ ఆఫ్ కలర్స్ విత్ స్టోన్ అనమాట. స్టోన్స్లో కూడా చాలా కలర్స్ వచ్చాయి. సో చూస్తే కనుక చూడండి, వావ్ బాగున్నాయి కదా, ఇంట్రెస్టింగ్. సో కలెక్షన్స్ అన్నీ కూడా చాలా వెరైటీగా అనిపిస్తున్నాయి గోల్డ్లో. ఎందుకంటే మన గోల్డ్ అనేసరికి ఎక్కువగా బుట్టాని ప్రిఫర్ చేస్తారు మన ఓల్డ్ డేస్ నుంచి. లైక్ అమ్మమ్మ లేదంటే అమ్మమ్మల టైమ్స్, నాన్నమ్మల టైమ్స్ నుంచి ఎక్కువగా బుట్టాలు చూపిస్తూ ఉంటారు కదా. సో మనకి బుట్టాస్లో వచ్చేసి చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనకు 1 గ్రామ్ గోల్డ్లో మనం చూస్తాం కదా, ఇలాంటి నిజంగా గోల్డ్లో ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. సో సేమ్ ఆ టైప్ ఆఫ్లో మనకు రెగ్యులర్ వేర్కి కూడా, డైలీ పార్టీ వేర్ కాకుండా డైలీ వేర్కి కూడా యూస్ చేసుకునేలాగా ఉన్నాయి. ప్రొడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ సెక్షన్ వచ్చేసి రింగ్స్ అండి. సో జెంట్స్కి వచ్చేసి వెంకటేశ్వర స్వామి బాగుంది కదా. అండ్ అబ్బాయిలకి అయితే దేవుళ్ళవి చాలా పెద్దగా చేసే ఛాన్స్ ఉంటుంది రింగ్స్లో. సో చూస్తే ఇది కూడా వెంకటేశ్వర స్వామి బట్ షార్ట్ వచ్చిందనమాట. అండ్ ఆల్సో ఇది కూడా బాగున్నాయి కదా. గోల్డ్లో నిజంగా ఇంత డిజైన్ చెయ్యొచ్చా అనేది కూడా చిన్న డౌట్ వస్తుంది, బట్ చేయొచ్చు, చేస్తారు, బాగున్నాయి. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మళ్ళీ బుట్టాస్ అండ్ రింగ్స్ అనమాట. సో ఈ ఫెసిలిటీ లేడీస్కి లేదు, కానీ ఇంత పెద్ద రింగ్స్ పెట్టే ఛాన్స్ పెట్టుకోరు కూడా. బట్ జెంట్స్కి మాత్రం బాగుంటుంది. ఇదిగోండి, హనుమంతుడు, వెంకటేశ్వర స్వామి, చాలా పెద్ద రింగ్స్ అనమాట. సో మోస్ట్లీ ఇది ఎంత ఉండొచ్చు అండి ఈచ్? వెయిట్ ఎంత ఉంటుంది? 8 గ్రామ్స్. ఓకే. సో తులంకి 2 గ్రామ్స్ తక్కువ అనమాట. ఆల్మోస్ట్ 1 తులాస్ ఉన్నాయన్నమాట రింగ్స్. అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ రింగ్స్ కూడా వచ్చేసి ఇయర్ రింగ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ అనమాట. సో చూసుకుంటే కనుక సో చాలా డిఫరెంట్గా డైలీ వేర్కి, కిడ్స్కి, పెద్దవాళ్ళకి, కాలేజ్ స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు పెట్టుకునేలాగా, అందరికంటే ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి యూస్ఫుల్గా ప్లస్ యూజ్ చేసుకునేలాగా అనమాట. సో రింగ్స్ అయితే ఇక్కడ నాకైతే డిఫరెంట్ స్టైల్స్, డిఫరెంట్ ప్యాటర్న్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తున్నాయి. గాడ్స్వి కానీ రెగ్యులర్వి కానీ డిఫరెంట్గా ఉన్నాయి. సో చూసాం కదా జెంట్స్కి సంబంధించి రింగ్స్, ఫింగర్ రింగ్స్ అండ్ ఇయర్ రింగ్స్ లేడీస్కి. సో నాకైతే రింగ్స్ చాలా బాగా నచ్చాయి. సో చూసారా, సింహం బాగుంది కదా. సో వెయిట్ కూడా ఆల్మోస్ట్ 1 తులా ఉండొచ్చు. చాలా బాగున్నాయి డిజైన్స్ అయితే, ప్యాటర్న్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో ఇంకా సెక్షన్ వచ్చేస్తే మనకు లేడీస్కి ఎంత ఇష్టం కదా అసలు బ్రైడల్ సెట్ అంటే. లేడీస్ ఫేవరెట్ ఏదైనా ఉంది అంటే ఒకటి క్లాత్స్, 2 జ్యువెలరీ. సో అలాంటి జ్యువెలరీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, మనకి ఖచ్చితంగా పర్చేస్ చేయాలి అనిపిస్తుంది. సో చూస్తే డిజైన్ కూడా చాలా పెద్దగా వచ్చింది, లక్ష్మీదేవి అమ్మవారు విత్ గ్రీన్ బీడ్స్ అన్నమాట. సో చాలా బాగుంది. సో లుకింగ్ అయితే అటైర్
చాలా హై లెవెల్లో చాలా అఫీషియల్గా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇక్కడ రింగ్స్ మళ్ళీ అండ్ ఒక సెక్షన్ అంతా మనకి రింగ్స్ ఇచ్చారు, జెంట్స్ ఫింగర్ రింగ్స్. పైన వచ్చేసి టాప్లో మనకి లేడీస్ ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్లో చాలా వెరైటీస్ అనిపిస్తున్నాయి నాకు. సో అంటే మనం బయట నార్మల్గా జస్ట్ డైలీ వేర్ పర్పస్లో యూస్ చేస్తూ ఉంటాం కదా, సో ఆ ప్యాటర్న్లో ఉన్నాయి కదా, బాగున్నాయి. సో సింపుల్గా వెళ్ళాలి చిన్న ఫంక్షన్కి, చిన్న అటైర్లో లుక్ బాగుంటుంది అంటే ఇలాంటివి తీసుకుంటే బాగుంటుంది. నైస్. సో ఇంకా సో కలెక్షన్స్ చాలా బాగా ఉన్నాయి, చాలా ఎక్కువగా ఉన్నాయి, అందరికీ యూస్ఫుల్ అయ్యేలాగా, అందరూ యూస్ చేసుకునేలాగా. సో రింగ్స్ కూడా బాగుంది కదా, ఇది లేడీస్ రింగ్ అనమాట. సో నాకైతే జెంట్స్ ఫింగర్ రింగ్స్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. చూడండి ఎంత బ్రైడ్, ఎంత బ్రాడ్గా ఉంది. అఫ్కోర్స్ మగవాళ్ళ ఏళ్ళు పెద్దగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఈ మాత్రం సైజెస్ అనేది పర్ఫెక్ట్ సూటబుల్ అనమాట. నైస్. సో ఇంకా ఇక్కడ చూసుకుంటే మనకి పార్టీ వేర్ అనమాట. సో పార్టీ వేర్ ప్యాటర్న్లో కొంతమందికి పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టడం కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, అలాంటి వాళ్ళకి ఇదిగోండి ఇలా చెవ్వరకే అనమాట, చిన్నగా చాలా బాగుంటుంది, క్యూట్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మనకి మ్యాచింగ్ పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం కొంతమందికి ఇలాంటి పెట్టుకోవడమే ఇష్టం, పెద్ద పెద్ద రింగ్స్ ఇష్టం ఉండదు కదా, అలాంటి వాళ్ళకి దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. ఎస్. సో రింగ్స్, ఫింగర్ రింగ్స్ అయితే నాకు చాలా హైలీ అనిపిస్తున్నాయి, చాలా బాగున్నాయి కూడా కదా. లేడీస్ అండ్ జెంట్స్ ఎవరిష్టం వాళ్ళది, ఇంట్రెస్ట్ ఉంటే పెట్టేసుకుంటారు, బట్ బాగున్నాయి మోడల్స్, ప్యాటర్న్స్. అండ్ దిస్ వన్ ఆల్సో ఇయర్ రింగ్స్ అనమాట, సింపుల్ అనమాట, ద సింగిల్ బీడ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో మళ్ళీ సేమ్ జ్యువెలరీ, అమ్మవారు విత్ పింక్ బీడ్స్ అండ్ గ్రీన్ అనమాట. సో లైట్ గ్రీన్, కొంతమంది కాంబినేషన్స్ చాలా బాగా చేస్తూ ఉంటారు కదా, సో ఆ కాంబినేషన్ సెట్ చేసుకునే వాళ్ళకి లైట్ గ్రీన్కి డార్క్ గ్రీన్ బీడ్స్, డార్క్ గ్రీన్ శారీస్కి లైట్ గ్రీన్ బీడ్స్తో ఆపోజిట్ కలర్స్. ఎప్పుడైనా చాలామంది ఏమనుకుంటారంటే సేమ్ డ్రెస్ మ్యాచింగ్ వేసుకోవాలి కలర్స్లో అని అనుకుంటారు కదా, సో లైట్ ఉన్నప్పుడు డార్క్, డార్క్ ఉన్నప్పుడు లైట్ గ్రీన్స్, అది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్రేస్లైట్స్. సో బ్రేస్లైట్స్ కూడా చాలా హెవీగా అనిపిస్తున్నాయి, జెంట్స్ ప్యాటర్న్ కదా, సో జెంట్స్కి హెవీగా పెట్టేసుకుంటారు కాబట్టి సో వాళ్ళ ప్యాటర్న్కి తగ్గట్టుగా ఉన్నాయి. సో బాగున్నాయి ఇవి కూడా. సో బ్రాస్లెట్స్ కూడా మనకి రెగ్యులర్గా కంటే సమ్ డిఫరెంట్ అనిపిస్తుంది నాకైతే, డిజైన్స్ ప్యాటర్న్స్ కొంచెం డిఫరెంట్గానే ఉన్నాయి. డైమండ్ వచ్చేసి మనకి థర్డ్ ఫ్లోర్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉన్నాయి, బట్ ఇక్కడ ఏంటంటే సింపుల్గా పెట్టేశారు కొన్ని. సో స్మాల్ కలెక్షన్స్ పెట్టారు. సో చూస్తే డైమండ్ అంటే అసలు మనం గోల్డే కొనలేని సిచ్యుయేషన్, బట్ డైమండ్ అంటే కాస్ట్లీ కదా, బట్ నాకు ఎంత సింపుల్గా ఉంది కదా, అసలు ఒక చిన్న రాయి అయినా చాలు డైమండ్ అలా మెరిసిపోతుంది, దాని వాల్యూ అది ఎలివేట్ చేసుకునేలా ఉంటుంది. ఇది కూడా చూడండి చాలా సింపుల్గా చిన్నగా ఉంది, బట్ వేసుకుంటే మాత్రం లుక్ చాలా బాగుంటుంది. సో డైమండ్స్లో సమ్ కలెక్షన్స్ ఇక్కడ వీళ్ళు పెట్టారు, అండ్ బీడ్స్ అనమాట, కలర్ బీడ్స్తో పెట్టారు, అండ్ ఆల్సో ప్లెయిన్ కూడా ఉంది. బట్ ఎంత ప్లెయిన్ ఉన్నా, ఎంత సింపుల్గా ఉన్నా డైమండ్ ఇస్ డైమండ్ అండి, డైమండ్కి సాటి ఏది రాదు. సో అలా ఉన్నాయన్నమాట కలెక్షన్స్ ఇక్కడ. సో ఇక్కడ కూడా సేమ్, మరీ స్మాల్గా ఉంది ఇదైతే, బట్ సింపుల్ అనమాట, నీట్ అండ్ క్యూట్, స్వీట్ అండ్ షార్ట్ అలా ఉన్నాయి అన్నమాట. సో బాగున్నాయి అన్నీ కూడా, నాకైతే నచ్చాయి. సో చూసే వాళ్ళకి డిజైన్స్ బాగా నచ్చితే, సో చూడండి ఇది కూడా విత్ పింక్ బీడ్ అనమాట, బాగుంది కదా. సో చూసే వాళ్ళకి డిజైన్స్ మళ్ళీ మనం తీసుకుందాం, మళ్ళీ కొనుక్కుందాం, నెక్స్ట్ టైం మనకు అవసరం ఉన్నప్పుడు కొనుక్కుందాం అనుకుంటే మాత్రం చాలా వరకు మిస్ అవుతాయి. సో ఇవి కూడా బ్రాస్లెట్స్, జెంట్స్ బ్రాస్లెట్స్. సో అసలు సెక్షన్ ఇప్పుడు వచ్చేసింది, చూసేద్దాం. సో మ్యారేజెస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా నల్ల పూసలు ఈజ్ ద ఫేవరెట్ అనమాట. సో ఎన్ని నల్ల పూసల దండలు ఉన్నా అందులో న్యూ కలెక్షన్ వచ్చింది, న్యూ మోడల్ కనిపించింది అంటే ఖచ్చితంగా పర్చేస్ చేసేయాలి అని ఫిక్స్ అయిపోతారు. సో మామూలుగా ఓల్డ్ డేస్లో అయితే ఒక సింగిల్ ప్యాటర్న్ ఉండేది, అదే వాడే వాళ్ళందరూ కూడా, బట్ ఇక్కడ మనకు చూస్తే సో చాలా డిఫరెంట్ అనిపిస్తున్నాయి. అంటే నల్ల పూసలు తక్కువ వచ్చేసి విత్ చైన్ ఎక్కువ రావటం, లేదంటే సో చూడండి ఇలా అనమాట. ఎస్, నైస్. సో నల్ల పూసలు ఇంకా ఉన్నాయి. సో ఇది ఒక సెక్షన్, అండ్ జస్ట్ ఇవి, అండ్ నల్ల పూసలు ఇంకా ఉన్నాయి, ఒకసారి చూసేద్దాం, వచ్చేసేయండి. ఎస్.
సో చెప్పా కదా, ఫేవరెట్ అందరికీ కూడా మ్యారేజెస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా నల్ల పూసలు అట్లీస్ట్ ఇంట్లో ఒక 5 to 6 ఉండాల్సిందే అనమాట పేర్స్. సో చాలా బాగున్నాయి, ఇంట్రెస్టింగ్. సో నల్ల పూసలు వేసుకోవాలంటే ఖచ్చితంగా మ్యారేజ్ అవ్వాలి, కాబట్టి మ్యారేజ్ అవ్వని వాళ్ళకి ఛాన్స్ లేదు. బట్ మోడల్ ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే పిక్ తీసి పెట్టేసుకోవచ్చు, లేదంటే అడ్వాన్స్ కొనుక్కొని కూడా పెట్టేసుకోవచ్చు. చూడండి, సో డిఫరెంట్ అనమాట. సో చైన్ ఎక్కువ వచ్చేసి మనకి నల్ల పూసలు తక్కువ వచ్చాయన్నమాట. లేదు నల్ల పూసలు ఖచ్చితంగా ఎక్కువే కావాలి అనుకుంటే కనుక ఇలాంటి ప్యాటర్న్స్ని చూస్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవి వచ్చేసి మనకి లాంగ్ ఏం రావు, వెరీ షార్ట్ అనమాట, నెక్ వరకే వచ్చేస్తాయి. లేదు లాంగ్ కావాలనుకుంటే కూడా లాంగ్ ప్యాటర్న్ కూడా ఉంటుందన్నమాట. సో చూస్తున్నారు కదా, డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట నల్ల పూసల్లో కూడా. ఓకే, సో వడ్డానం ఆల్ టైమ్ అందరికీ ఫేవరెట్, కిడ్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా. సో ఇది డిఫరెంట్. సో మోస్ట్లీ మనకి వడ్డానం అనగానే ఒకటి లక్ష్మీదేవి, 2 నెమళ్ళు గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఎక్కువ మటుకు డిజైన్స్ వాటిల్లోనే ప్రిఫర్ చేస్తారు. అసలు ఒక్క నగ వేసుకుంటే సరిపోతుంది, మన పెళ్ళిళ్ళకి కావచ్చు, ఫంక్షన్స్కి కావచ్చు, 2-3 వేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. డిజైన్స్ అలా ఉన్నాయి, అంత వర్తిగా ఉన్నాయి, అండ్ ఆల్సో లాంగ్ ప్యాటర్న్ అనమాట. సో ఇప్పటివరకు షార్ట్ చూసాం కదా, నల్ల పూసలు లాంగ్ అనమాట. సో మన అమ్మ వాళ్ళు కావచ్చు, అమ్మమ్మలు, నానమ్మలు ఆ టైం ఉన్న వాళ్ళు అయితే మోస్ట్లీ లాంగ్ చైన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఎందుకంటే మనకి అంటారు కదా, నెక్ వరకు ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు వేస్తున్నారు, కానీ సో ఓల్డ్ జనరేషన్ మన అమ్మమ్మల లాంటి వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా అమ్మ వాళ్ళు కూడా ఆల్మోస్ట్ లాంగ్ వేస్తారు. అది కూడా డబల్ అనమాట. సో సింగిల్ చైన్ ఉండదు, డబల్ చైన్ లాంగ్ వస్తుంది. సో దీనికి లాకెట్ అసలు అడ్డిరిపోతుంది కదా. సో లాంగ్లో కూడా నాకు డిఫరెంట్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 4 లైన్స్ అనమాట. ఇది 4 లైన్స్, ఇది 3 లైన్స్ అండ్ 2 లైన్స్ ఉన్నాయి. సో ఇదేమో చైన్ టైప్ అనమాట. మధ్యలో మనకి బంగారు గుళ్ళు వచ్చేసి, సో డిఫరెంట్ ప్యాటర్న్స్. నాకు షార్ట్ కంటే లాంగ్ బాగా నచ్చాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. నల్ల పూసలు విత్ గోల్డ్ చాలా బాగున్నాయి లుకింగ్. అమ్మవారి ప్రతిమలు కూడా ఉన్నాయి అండ్ కుంకుమ భరణి, అండ్ ఆల్సో ఇక్కడ కొన్ని కలెక్షన్స్ డైమండ్ పెట్టారు కదా. సో ఇక్కడ చూసుకుంటే విత్ గ్రీన్ బీట్ అనమాట, అండ్ రింగ్స్ కూడా ఉన్నాయి, ఫింగర్ రింగ్స్. సో చాలా బాగున్నాయి లుకింగ్. అయితే మనం చూస్తాం కదా అడ్వర్టైజ్మెంట్లో, వావ్ అనిపిస్తుంది. సో అలాంటి కలెక్షన్స్ మనకి ఇక్కడ ముకుంద జ్యువెలరీస్లో దొరుకుతున్నాయి. సో చూసేసేయండి, సింపుల్గా ఎంత క్యూట్గా నీట్గా ఉన్నాయి కదా. సో రింగ్స్ కూడా ఉన్నాయి, చాలా నీట్గా బాగున్నాయి. అండ్ ఆల్సో ఇక్కడ వచ్చేసి లేడీస్కి స్పెషల్ కుంకుమ భరణి, బొట్టు చెప్పాలి అంటే కుంకుమ భరణి కావాలి కదా. సో ఎలాంటి భరణి తీసుకెళ్తే అంత పెద్ద వాల్యూ అనుకుంటారు మన లేడీస్ అనమాట. సో కుంకుమ భరణి చిన్న సైజ్ అండ్ ఆల్సో పెద్ద సైజు. సో బాగున్నాయి కదా, ప్రతిమలు కూడా ఇంట్లో పెట్టుకోవడానికి చిన్న సైజెస్ అనమాట. ఎందుకంటే మనకు బొటవని దాటకూడదు అంటారు కదా ప్రతిమలు. సో చాలా బాగున్నాయి. ఇది అయితే ఫస్ట్ ఫ్లోర్ అనమాట, ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్స్. సో నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అక్కడ ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయి, బ్రైడల్లో డిఫరెంట్ కలెక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ కూడా చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి మెయిన్గా బ్రైడల్ జ్యువెలరీ ఎక్కువగా ఉంది అనేసి అన్నారు. సో మరి ఇక్కడ ఉన్నటువంటి న్యూ కలెక్షన్స్ ఏమున్నాయి ఒకసారి చూసేద్దాం. ఎస్, బ్రైడల్ లుక్ అంటే చాలా బ్రైడ్గానే ఉండాలి, మనకి లుకింగ్ సింపుల్గా ఉండకూడదు. సో బ్రైడల్కి సూటబుల్గా ఉండాలన్నమాట మనకి జ్యువెలరీ కూడా. సో నెక్లెస్ వచ్చేసి మనకి 2 కూడా చాలా హెవీగానే ఉన్నాయి. సో పెళ్లి కూతురికి అయితే ఇలాంటివి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇక్కడ కూడా మనకి బీడ్స్ వచ్చేసి నార్మల్ కలర్ లైట్ గ్రీన్ అండ్ వైట్ వచ్చేసి మిక్సింగ్, అండ్ మనకు వచ్చేసి ఇక్కడ మిడిల్లో అమ్మవారిది అనమాట. సో బ్రైడల్లో చాలా డిఫరెంట్గానే అనిపిస్తున్నాయి లుకింగ్. సో స్వీట్ అండ్ షార్ట్గా అనమాట, సింపుల్గా. అలాగే హైలీ అంటే మనకు ఏమంటారు, పెళ్లి కూతురికి ఎత్తి కనిపించాలి అనేసి అంటూ ఉంటారు కదా. సో అలా ఉన్నాయి ఇక్కడ కలెక్షన్స్ అయితే. అండ్ దిస్ వన్ ఈజ్ డిఫరెంట్ కదా, బాగుంది. సో ఇంక ఇది వేసేసుకుంటే చాలు, ఇంకా మిగతావి ఏం అక్కర్లేదన్నమాట. సో సింపుల్గా ఒకటి నెక్ వరకే అండ్ ఒకటి లాంగ్ హారం అనమాట. సో వెరీ లైట్ వెయిట్, చూడ్డానికి వెయిట్గా అనిపిస్తుంది కానీ బట్ ఇదిగోండి చేతిలోకి తీసుకుంటే చాలా లైట్ వెయిట్ ఉంది. సో చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి, గోల్డ్ కాబట్టి. నైస్. ఎస్, సో ఈ సెటప్ చూస్తే నీట్గా క్యూట్గా ఉంది కదా, సింపుల్గా. సో ఇక్కడ వచ్చేసి రాముల వారు అండ్ హనుమంతులు, లక్ష్మణ్ వారు, సీతమ్మ వారు, అండ్ సైడ్స్కి కూడా అమ్మవారే అనమాట. సో డిఫరెంట్గా ఉంది కదా వడ్డానం కూడా. సో రెగ్యులర్ డిజైన్స్ కాకుండా సో దేవుళ్ళ ప్రతిమలతో అనమాట. సో దిస్ ఈజ్ వన్ ఆల్సో నైస్. అండ్ ఇక్కడ వచ్చేసి అదర్ కలెక్షన్స్ అండ్ పింక్ బీట్స్ అనమాట. సో బాగున్నాయి కదా. సో పింక్, అందరికీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్
ఫేవరెట్ అందరికీ కూడా. సో కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి, బాగున్నాయి, ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. సో పర్చేస్ చేయాలి, కలెక్షన్స్ నచ్చాయి, డిజైన్స్ నచ్చాయి, మోడల్స్ బాగున్నాయి అని అనుకుంటే, మనం తీసుకునే టైంకి చూద్దాంలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు మిస్ అయిపోతారు. సో అలా కాకుండా డిజైన్ బాగుంది అనుకున్నప్పుడు వెంటనే పర్చేసింగ్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్. సో చూడండి, బాగుంది. సింపుల్గా అంటే డిజైన్ సింపుల్గా, కానీ వేసుకుంటే చాలా హెవీ అనిపించేస్తుంది. ఈ రెండు వేసుకుంటే సరిపోతుంది అనమాట, ఇంకా ఎక్స్ట్రా యాడన్స్ అవసరం లేకుండా. సో ఇందులో చాలా ఉన్నాయన్నమాట. అంటే లైక్ మనకి ఈ పూసల్లో వచ్చేసరికి అదర్ కలర్స్ కావచ్చు, లేదంటే డిజైన్స్ కావచ్చు. ఇదిగోండి అమ్మవారు. సో దేవుడి, మనం ఎక్కువ హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మం ప్రకారం ఎలాంటి నెక్లెస్ కావచ్చు, లాంగ్ హారాలు కావచ్చు, లేదంటే షార్ట్ అయినా సరే ఖచ్చితంగా అందులో లక్ష్మీ అమ్మవారు, లేదంటే ఇందాక చూసినట్టుగా రాముల వారి ప్రతిమనో, అది మ్యాండేటరీ అనమాట. ఇదిగో ఇక్కడ కూడా. సో అమ్మవారు, మొత్తం అమ్మవారు అనమాట. ఒక్క చోటు మాత్రం మనకు మిడిల్లో నెమలి వచ్చింది. సో ఏది తీసుకున్నా ఖచ్చితంగా అందులో అమ్మవారు అనేది కనిపిస్తుంది, ఎందుకంటే అమ్మవారికి గోల్డ్ చాలా ఇష్టం కాబట్టి. ఎస్, ఇక్కడ చూసుకుంటే బ్రైడల్ కదా. సో బ్రైడల్కి వెరీ సూటబుల్ కావాలి అన్నప్పుడు వడ్డానం కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వడ్డానం చూస్తే మనకి ఇక్కడ మ్యాచింగ్ అనమాట, ఎక్కడ కలర్ మిస్ మ్యాచ్ అవ్వకుండా. సో మనకి హారం షార్ట్ అండ్ లాంగ్, బట్ నిజంగా చూడడానికైతే చాలా హెవీ అనిపిస్తుంది, ఎంత వెయిట్ ఉంటుంది అనిపిస్తుంది. బట్ అంత వెయిట్ లేదు, చాలా లైట్ వెయిట్ ఉంది, ఈజీగా మోసేయచ్చు, క్యారీ చేయటం ఈజీ అనమాట. సో చెప్పా కదా, ఖచ్చితంగా అమ్మవారు లేకుండా వడ్డానాలు ఉండవు ఎక్కడ చూసినా. అది రెడీమేడ్ అవని, గోల్డ్ అవని, అది ఏదైనా సరే ఖచ్చితంగా అమ్మవారి ప్రతిమలు నీడ్ అనమాట, మ్యాండేటరీ. సో ఇది సింగిల్గా వచ్చింది. అండ్ ఇక్కడ కూడా అమ్మవారి అనమాట, చిన్న సైజులో ఉంది. సో మొత్తం అమ్మవారితోనే ఉంది అనమాట ఇది. అండ్ దిస్ వన్ ఆల్సో మొత్తం అలాగే వచ్చేసింది. సో బాగుంది కదా, ఇలా పెట్టేసేసుకుంటే నడుంకి ఆ లుక్కే వేరబ్బా. సో ఇలాంటివే కదా మన ఆడవాళ్ళు కోరుకునేది. సో ఆడవాళ్ళ సెలెక్షన్ ఎప్పుడైనా పర్ఫెక్ట్ అండ్ రైట్ ఉంటుంది అని చెప్పొచ్చు, ఎందుకంటే ఈ జ్యువెలరీ మన కోసమే ప్రిఫర్ చేశారు, మన కోసమే రెడీ చేశారు. సో మనలాంటి వాళ్ళు వేసుకోవడానికి. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్ అనమాట. సో చూడండి, చాలా డిఫరెంట్గా. సో ఇలాంటి డిజైన్స్ కొంటారా అనే డౌట్ వస్తుంది, బట్ కొనేవాళ్ళు ఉంటేనే కదా ఇలా ప్రిఫర్ చేస్తారు. సో ఇలాంటి డిజైన్స్ కూడా పర్చేస్ చేసే వాళ్ళు ఉంటారు. సో డిఫరెంట్ ఉంది, బాగుంది. డిఫరెంట్గా ఉన్నా సరే మనకి ఇది చూస్తే షార్ట్ అనమాట, దిస్ ఇస్ ద లాంగ్. డిజైన్ వేరియేషన్ అని డిఫరెంట్గా ఉంది. మన వాళ్ళు రెగ్యులర్గా ఫుల్ ఆఫ్ డిజైన్ ఇస్తారు, బట్ ఇక్కడ వచ్చేసి ఆఫ్ డిజైన్ వచ్చేసి ఆఫ్ చైన్ టైప్ అనమాట. మనకు బ్రాస్లెట్స్, మగవాళ్ళకి మెయిన్గా కడియం చాలా ఇష్టంగా పెట్టుకునే వాళ్ళు ఉంటారు కదా. సో ఇక్కడ చూస్తే చాలా పెద్ద కడియం ఉంది, ఒకసారి చూద్దాము. అండ్ ఆల్సో ఆడవాళ్ళకి బ్యాంగిల్స్ కూడా చాలా ఇంట్రెస్ట్ కదా మరి, గోల్డ్. సో నిజంగా చూడడానికి చూడండి ఎంత వెయిట్ ఉంటుంది అని ఫీల్ అవుతుంది తీసా, బట్ అసలు వెయిట్ లేదు. సో బట్ ఎంత లైట్ వెయిట్ ఉంది అంటే చాలా లైట్ వెయిట్. అమ్మవారు అనమాట, లక్ష్మీ అమ్మవారు వచ్చారు ఇక్కడ మనకి, ఇక్కడ అండ్ ఇక్కడ 2 sides కూడా. సో డిజైన్ 2 sides సేమ్ ఉంది. సో అటైర్ కోసము హైలైట్ కనిపించడానికి పింక్ స్టోన్. సో పింక్ అండ్ గ్రీన్. సో మోస్ట్లీ మనకు పింక్ అనేది ఎక్కువ ఎలివేట్ అవుతుంది. సో పింక్ స్టోన్ పెట్టారు. సో చాలా బాగుంది, బట్ వెరీ లైట్ వెయిట్ కదా. అసలు లైట్ వెయిట్ అంటే ఈజీ టు క్యారీ అనమాట. సో ఎస్, ఓహో ఇలా అనమాట. సో మగవాళ్ళకి కడియం పెట్టుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి సో చాలా బాగుంది కదా, గోల్డ్లో విత్ లైట్ వెయిట్ అనమాట, నాట్ హెవీ వెయిట్. సో సైజెస్ ఏం లేదు, సో పిన్ తీసేసి పెట్టేసేయడమే అనమాట. సో నైస్, బాగుంది. ఓకే, అండ్ ఇక్కడ కడియం కూడా చాలా వెరైటీస్గా ఉన్నాయి. సో మగవాళ్ళకి కడియం అనగానే ఫస్ట్ వాళ్ళకు ఉన్నటువంటి ఏకైక ప్యాటర్న్ ఇది, లేదు అంటే ఇది చాలా ఫేమస్ ప్యాటర్న్. సో ఇందులో సైజుని బట్టేసి చేసేస్తారు. సో ఇది పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది, ఈజీ టు క్యారీ అండ్ లైట్ వెయిట్. ఇది కూడా బ్యాంగిల్గా కూడా వాడుకోవచ్చు, అలా ఉంది కంఫర్ట్గా. సో ఓకే, నెక్స్ట్ మనం మన లేడీస్కి ఎస్పెషల్గా బ్యాంగిల్స్. సో ఎంత బ్రైడల్ అన్నప్పుడు అంత హెవీగా రెడీ అయ్యాక హ్యాండ్స్ ఇలా పెట్టినప్పుడు కూడా హ్యాండ్స్ తల మెరవాలి కదా. సో బ్యాంగిల్స్, సో
సో మనకి ఇందులో సైజెస్ ఏం లేదు, మనకి ఇక్కడ వచ్చేసి పిన్ అన్నమాట. సో పిన్ ఓపెన్ చేసేసి వేసుకునేలాగా. సో ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ 1 గ్రామ్ గోల్డ్ ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి అందరికీ ఐడియా ఉంది. సో బ్యాంగిల్ ఇప్పుడు మనం డైరెక్ట్ వేరింగ్ ఏం లేదు అనమాట. సో కంపల్సరీ పిన్ అనేది ఆప్షన్ వస్తుంది. సో మన సైజెస్ డిఫరెంట్గా ఉంటాయి హ్యాండ్స్ కాబట్టి డైరెక్ట్ వేసుకునేలాగా కూడా ఉన్నాయి. సో సైజుని బట్టి. బట్ డిజైన్ కూడా మనకి ఎలా అంటే లైక్ ఇది నెమలి మనం డిజైన్ వేస్తాం కదా నెమలిక, సో ఆ డిజైన్ అనమాట. సో బాగుంది. సో ఇందులో కూడా చాలా వెరైటీస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తున్నాయి ఇందులో. అండ్ బ్యాంగిల్స్లో ఇది మోస్ట్లీ యంగర్స్ కంటే పెద్దవాళ్ళు ఎక్కువగా వాడతారు. సింగిల్ బ్యాంగిల్ అనమాట. సింపుల్ అండ్ నీట్ క్యూట్గా ఉంటుంది. సో దిస్ వన్ ఆల్సో సింగిల్గా యూస్ చేసుకోవచ్చు, అట్ ద సేమ్ టైం 2 డబల్ అనమాట. సో ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా. ఓకే, నైస్, బాగున్నాయి. జ్యువెలరీ ఎన్నిసార్లు చూసినా ఎన్ని ప్యాటర్న్స్ వచ్చినా ఎన్ని మోడల్స్ అయినా అస్సలు వర్క్ ఉంటుంది షాపింగ్ చేయడానికి. సో అది అనమాట. ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎన్ని చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తూ ఉంటుంది. సో ఒక్కసారి మనం ఇక్కడ అసలు వెరైటీస్ చాలా పెట్టారు, బ్యాంగిల్స్, జ్యువెలరీ. సో ఒక్కసారి సార్తో మాట్లాడి డీటెయిల్స్ తెలుసుకుందామా? సో హాయ్ సార్. హాయ్ మేడం. సార్ యువర్ గుడ్ నేమ్? నా పేరు సురేంద్ర అండి. ఓకే. సో మీరు జ్యువెలరీ షాప్లో వర్క్ ఎంప్లాయ్ అంటే చాలా ఎక్స్పీరియన్స్ కావాలి, గోల్డ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు. సో సార్ మీరు ఎన్నాళ్ళుగా ఈ వర్క్లో ఉన్నారు, ఈ ఫీల్డ్లో? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనంటే జ్యువెలరీ ఫీల్డ్ వచ్చి మీకు 14 ఇయర్స్గా ఉన్నాను మేడం. సో ముకుందలో అయితే లాస్ట్ 6 months నుంచి దీంట్లో నా జర్నీ. సో ఎక్స్పీరియన్స్ అనేది మీకు చెప్పింది కరెక్టే. సో ఎందుకు అంటే ఇప్పుడు కస్టమర్స్ అనేది కొంతమంది నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వస్తారు, కొంతమంది లేని వాళ్ళు వస్తారు. సో మన దగ్గర ఉన్న ఏదైతే ప్రోడక్ట్ ఉందో సో దానికి వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సర్వీస్ కానీ సో దాని లైఫ్ కానీ దాని ఫ్యూచర్స్ ఏంటనేది మనం ఎక్స్ప్లెయిన్ చేయడమే మన బాధ్యత. ఎస్పెషల్గా మనకు వేరే ఏ అదర్ ఐటమ్స్ అయినా ఓకే పోతే పోనీలే అనుకుంటాం, కానీ దిస్ ఇస్ ద గోల్డ్. సో గోల్డ్ అనేసరికి రకరకాల డౌట్స్ కానివ్వండి, లేదంటే తరుగు విషయంలో కానీ, లేదంటే ఎక్కువ మంది ఏం చేశారంటే ఓల్డ్ లైక్ అమ్మమ్మ నాటి కాలం లాంటి వాళ్ళు, సో వాళ్ళు ఏంటంటే ఎక్కువ డిజైన్స్ పెట్టించినా సరే లైట్ డిజైన్స్ స్టోన్ వర్క్ తక్కువ పెట్టిస్తారనమాట. ఎక్కువ శాతం స్టోన్ అనేది రిమూవ్ చేస్తారు, ఎందుకంటే తరుగులు ఎక్కువ తీసేస్తారు అని భయం. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అన్నప్పుడు ఆల్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ వైజ్గా సో మీరు ఎలా చెప్తారు అసలు? మేడం స్టోన్స్ అనేది సో అట్రాక్టివ్ కోసం పెడతారు మోస్ట్లీ. సో చాలా మంది ఏంటంటే కస్టమర్ సైడ్ నుంచి ఆలోచించినప్పుడు స్టోన్కి ఎందుకు కాస్ట్ పెట్టడము, సో స్టోన్కి వేస్టేజ్ ఎక్కువ ఉంటుంది, ఇలా డిఫరెంట్ మెంటాలిటీస్ అనేది ఉంటుంది. స్టోన్ అనేది సో ఇంతకు ముందు వరకు అయితే మీరు చెప్పింది కరెక్టే. సో మన ముకుంద జ్యువెలరీకి వచ్చేటప్పటికి ఎటువంటి స్టోన్ ఐటమ్ తీసుకున్నా సో ఇంక్లూడింగ్ పర్ల్స్, సీజర్స్, ఏ ఐటమ్ తీసుకున్నా కూడా సరే మన దగ్గర ఆ సర్వీస్ కోసం సో కస్టమర్ అనేది లాస్ అవ్వకూడదు కాబట్టి 65% అనేది మా ఎండి సార్ అనేది సో 65% బైబ్యాక్ అనేది తీసుకుంటున్నారు. సో ఈ రోజు మీరు 10 రూపీస్ పెట్టినా 100 రూపీస్ పెట్టినా 65% అనేది మీకు బైబ్యాక్ అనేది లైఫ్ టైం అనేది ఉంటుంది మన దగ్గర. సో డైమండ్స్ ఒక్కదానికి మాత్రమే 100% బైబ్యాక్ ఉంది. మన దగ్గర ఏంటంటే ఈవెన్ సీజర్స్ కైనా సరే పర్ల్స్ కైనా సరే 65% అనేది బైబ్యాక్ ఉంది. సో దానివల్ల మీకు స్టోన్ కి ఎంత కాస్ట్ పెడుతున్నాము అనే ఫీలింగ్ లేకుండా సో హ్యాపీగా మీకు నచ్చిన ఐటమ్ కస్టమర్కి నచ్చిన ఐటమ్స్ పర్చేస్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది. ఈ 65% బ్యాక్ అనేది ముకుందాలోనే ఉంది, అదర్ జ్యువెలరీ షాప్స్ లో లేదు అంటారా? మీరు చూసినట్లయితే మన షోరూమ్ ముందే ఫ్యాక్టరీ అవుట్లెట్ ఉంటుంది మేడం. సో మనకేంటంటే థర్డ్ పార్టీ ఉండరు. సో ఆ ధీమాతోనే కస్టమర్స్ కి లాస్ కాకూడదని ఆ 65% బైబ్యాక్ అనేది ఓన్లీ ముకుందా జ్యువెలర్స్ మాత్రమే ఫస్ట్ టైం జ్యువెలరీ ఫీల్డ్లో. ఈవెన్ చిన్న మన పర్ల్స్ కూడా కుందన్స్ కానీ పర్ల్స్ కానీ సీజర్స్కి ఎవరు బయట ఎవరు ఈ ఫీల్డ్లో ఉండేటోళ్ళు. సో ఒక్కొక్కరు పెద్ద పెద్ద బ్రాండ్స్ ఉంటుంది. సో మన బ్రాండ్లో మాత్రమే 65% బైబ్యాక్ అనేది ఫస్ట్ టైం ఇస్తున్నారు. ఓకే నైస్ అండి. సో మనకి ఇక్కడ చాలా టైప్స్ ఉన్నాయి, వెరైటీస్గా ఉన్నాయి. సో నాకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి ఎలా అనేది. సో నాకు తెలిసింది అయితే అడిగేస్తాను, తెలియదు మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. సో మనకి ఇది మోస్ట్లీ ఇది దుబాయ్ షేక్స్ అంటారు. సో ముస్లిం ప్యాటర్న్ అని నేను అంటాను, ఎందుకంటే ఎక్కువగా వాడుతూ ఉంటారు. చెప్పింది కరెక్టే. సో లైట్ వెయిట్ లో మనకి నెట్ టైప్ లో వస్తుంది. సో దీని యాక్చువల్ గా నేనంటే ఇటాలియన్ కలెక్షన్స్ అనమాట. ఓకే. సో ఇలాంటివి ఆర్డర్స్ వస్తూ ఉంటాయండి? ఖచ్చితంగా మేడం. సో ఇప్పుడు ఏంటంటే కొంతమంది ట్రెడిషనల్ గా ఇష్టపడుతుంటారు, కొంతమంది వెస్టర్న్ స్టైల్లో ఇష్టపడుతుంటారు, కొంతమంది ఇంపోర్టెడ్ ఇష్టపడుతుంటారు. సో ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేది మన దగ్గర వచ్చే కస్టమర్స్ అందరికీ కూడా ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఇటాలియన్ కలెక్షన్స్ యాక్చువల్ గా. ఏంటంటే ముస్లిమ్స్ ఎక్కువ వాడుతుంటారు. సో యూత్ కూడా ఏంటంటే సో ఈ ఫినిషింగ్ ఉంది కదా, సో ఈ క్లమ్జీ లేకుండా నీట్ గా ఒక మన మిర్రర్ టైప్ లో కనిపిస్తుంది. సో దానికోసం అంటే మనకి ఇది ట్రాన్స్పరెంట్ గా ఎక్కువ థిక్నెస్ లేకుండా
బాగుంది. సో మరి ఇది వేసుకున్న తర్వాత లుక్ వైజ్ గా ఎలా ఉంటుంది అంటారు? పార్టీ వేర్ మేడం, మీకు ఎంత లైటింగ్ అనేది మీకు ఎంబోజింగ్ అయితే సో గ్లిటరింగ్ అనేది మీకు మంచిగా కనిపిస్తుంది, బాగుంటుంది. బట్ మనకి ఏంటంటే నా హిందూ సైడ్ ఎక్కువగా ప్రిఫర్ చేయరు, మోస్ట్లీ ముస్లిమ్స్ ఎక్కువ ప్రిఫర్ యూత్ మాత్రం ఎక్కువ ప్రిఫర్ చేస్తారు మేడం. ఓకే, సో ఇలాంటి కలెక్షన్స్ కూడా మీ దగ్గర బాగా నడుస్తాయి ఖచ్చితంగా. ఓకే ఓకే, సో ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి కాస్ల పేరు. సో కాస్ల పేరు అనగానే చంద్రముఖి ఆవహించేసినట్టుగా ఉంటుంది జ్యువెలరీ అనగానే. సో కాస్ల పేరు వడ్డానం అన్నప్పుడు అసలు హైలైట్ కదా. సో కాస్ల పేరు చాలా ఎంత బాగుంటుందంటే ఒక చిన్న నెక్లెస్ పెట్టేసేసుకొని ఒక పెద్ద కాస్ల పేరు ఇలాంటిది వేసుకుంటే అసలు ఆ లుక్ చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం కాస్ల పేరు. సో ఇక్కడ మనం మామూలుగా ప్లెయిన్ చూస్తాం కదా కాస్ల పేరులో, జస్ట్ ఈ బిళ్ళ వచ్చేసి డిజైన్ ఉంటుంది. బట్ మనకి ఇక్కడ వర్క్ డిజైన్ హెవీగా వచ్చింది అండ్ ఆల్సో సైడ్కి కూడా డిజైన్ వచ్చింది. సో దీని గురించి ఒక్కసారి మీరేం చెప్తారు సార్? మేడం మామూలుగా కాసుల పేరు ఎవరికైనా సరే ఇట్లా మామూలుగా ఇట్లా మీకు బిల్లలు మాత్రం వస్తుంది, నార్మల్గా అచ్చులు మాత్రం వస్తుంది. సో ఇంట్లో ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్కి తగ్గట్టు, సో వాల్ టేస్ట్ తగ్గట్టు మధ్యలో ఇట్లా మ్యాంగోస్ కానీ ఇట్లా సీజెట్స్ కాంబినేషన్ ఆఫ్ ఇట్లా పర్ల్స్, సో ఎమరాల్డ్స్ కాంబినేషన్లో మనం అనేది కొత్తగా డిజైన్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇది ఓన్లీ హారం లాగే కాకుండా చిన్న పిల్లలు, మిడిల్ ఏజ్, పెద్దవాళ్ళు ఎవరైనా వేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ మనకు వడ్డానం టైప్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు, చైన్ టైప్, సో హిప్ చైన్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. మీరు ఇలాంటి సజెషన్ కూడా ఇస్తారా సార్? అంటే మామూలుగా ఇళ్లలో ఏదైనా వేస్టేజ్ ఉంటే దాన్ని ఏదో లాగా వాడాలి అని ఫిక్స్ అయిపోయి వాడేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఆర్నమెంట్ తీసుకున్నప్పుడు మల్టీపర్పస్ ఆలోచిస్తున్నారు మేడం ఇప్పుడు. సో కొన్ని ఐటమ్స్ డిటాచబుల్ ఉంటాయి, కొన్ని ఐటమ్స్ హిప్ చైన్స్ లాగా కాంబినేషన్ ఆఫ్ హారము, సో ఈ టైప్ ఆఫ్ ఆలోచిస్తున్నారు. సో కస్టమర్ కి అభిరుచి తగ్గట్టు మనం ఆప్షన్స్ ఇవ్వడం కోసమే సో కాసుల పేర్లో కూడా ట్రెడిషనల్ వేర్ లో కూడా మనకి ఆప్షన్స్ అనేది ఇస్తున్నాం. ఓకే, సో సార్ ఇది ఏమంటారు అంటే వాడతాము బట్ జ్యువెలరీస్ చాలా వాడతాం, చాలా వెరైటీస్, కాకపోతే నేమ్స్ మోస్ట్లీ తెలియదు. నచ్చిందా, కొన్నామా, వాడేసామా? ఇది యాక్చువల్గా మిరియాల హారం అంటారు మేడం, స్టెప్ మోడల్స్ ఇది యాక్చువల్గా. స్టెప్ మోడల్. సో దీంట్లో ఏంటంటే పెద్దవాళ్ళు ఇప్పుడు ఇంతకు ముందు మనకు చంద్రహారాలు ఉన్నాయి కదా, సో ఆ టైప్ ఆఫ్ వర్షన్ లో మనకి సో బాల్స్ టైప్ కాకుండా సో గోల్డ్ లేయర్స్ లోనే మీకు సో ఇట్లా మీకు 5 లేయర్స్ 4 లేయర్స్ 3 లేయర్స్ డిపెండ్ అంటే వాళ్ళ వెయిట్ బట్టి లేయర్స్. ఇన్ని లేయర్స్ అనేది మెన్షన్ చేస్తారా లేదంటే డైరెక్ట్ ఏం లేదు మేడం, కస్టమర్ చాయిస్. ఇప్పుడు 5 లేయర్స్ ఉంది ఇందులో, మీకు కావాలన్నా 3 లేయర్స్ లో 4 లేయర్స్ లో కూడా మనకి అవైలబిలిటీ ఉంది అనమాట. సో షార్ట్ కావాలన్నా ఉంది, లాంగ్ లెంత్ కావాలన్నా ఉంది మీకు. నైస్ కదా లేయర్స్. ఒక అంటే సింగిల్గా సింపుల్గా వేసుకోవాలంటే ఇది ఒక్కటే వేసుకుంటే సరిపోతుంది. సో నైస్ అన్నమాట, బాగుంది. సో ఇదే లేయర్స్ ఎక్కువగా ఉంది కాబట్టి ఇంకా వేరేది అవసరం ఉండదు మోస్ట్లీ. సో ఇవి సార్ మేడం ఇదేంటంటే 18 క్యారెట్స్ గోల్డ్ వస్తుంది మేడం, రోజ్ గోల్డ్ ఫినిషింగ్. ఇది కూడా ఇటాలియన్ కలెక్షన్స్ మనకి. సో మన దగ్గర టైప్ ఆఫ్ డిఫరెంట్ గోల్డ్ అండి ఏంటి? 22 క్యారెట్స్ అనేది ఆర్నమెంట్స్ రెగ్యులర్ గా వస్తుంటాయి మేడం. సో మనకి ఇంపోర్టెడ్ కలెక్షన్స్ కానీ స్టోన్ వర్క్ కానీ ఇట్లా డైమండ్స్ కానీ ఇలాంటి వాటిలో 18 క్యారెట్స్ గోల్డ్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు 18 క్యారెట్స్ ఎందుకు ఇచ్చారంటే ఇది కొంచెం డెలికేటెడ్ ఉంటుంది వర్క్మెన్షిప్. సో ఈ వర్క్మెన్షిప్ డెలికేటెడ్ ఉన్నప్పుడు లైఫ్ రావాలి అంటే ప్యూరిటీ అనేది తక్కువ ఉండాలి. సో ఆ ప్యూరిటీ తక్కువ కోసమే 18 క్యారెట్స్ మనకి వస్తుందంటారా? ఖచ్చితంగా మేడం, ఖచ్చితంగా. ఎందుకంటే 18 క్యారెట్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యింది అనుకోండి ఎలా మేడం, ఏ ముకుందాలో ఏ ఆర్నమెంట్ పర్చేస్ చేసినా కూడా లైఫ్ టైం అనేది సర్వీస్ అనేది ఫ్రీ ఉంటుంది మీకు. ఓకే, సో ఆ కస్టమర్ కి ఆ హామీ అనేది ఎప్పుడు ముకుందా జ్యువెలర్స్ ఇస్తూ ఉంటారు ఖచ్చితంగా. ఓకే, సో ఇది వచ్చేసి డైమండ్స్ కాదు మేడం, సీజెట్స్. ఇది కూడా 18 క్యారెట్స్ గోల్డ్, కాకపోతే డైమండ్ వర్క్ ఫినిషింగ్ వస్తుంది. సో ఇందులో మీకు 4 లేయర్స్ ఉంది కదా, దీంట్లో 2 లేయర్స్ 3 లేయర్స్ సింగిల్ లేయర్ తో కూడా మనకి దీంట్లో వెరైటీస్ అనేది ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇంకోటి అంటే ఈ సీజెట్స్ ఉన్నాయి కదా మేడం, ఈ సీజెట్స్ కూడా మనకి బై బ్యాక్ అనేది 65% అనేది మనం ఇస్తాం. సీజెట్స్ కూడా ఇస్తాం. సో నెక్స్ట్ సార్, సో ఇదేంటంటే మనకి రాణి హారం మేడం, చూడడానికి ఏంటంటే ఇవన్నీ కూడా పర్ల్స్ అనమాట. సో గోల్డ్ ఫినిషింగ్ లో ఉంటది. సో ఇన్ కేస్ మనకి ఫినిషింగ్ ఇచ్చారా సార్ దానికి? అంటే వైట్ దానికి గోల్డ్ ఫినిషింగ్ లో ఉంటే పర్ల్స్, సో సౌత్ సీ పర్ల్స్. ఇదేంటంటే వెయిట్ అనేది చూడడానికి హెవీగా అనిపిస్తుంది కానీ ఓన్లీ 20 గ్రామ్స్ మాత్రమే. ఇది మొత్తం కలిపి 20 గ్రామ్స్ మాత్రమే నెట్ వెయిట్ ఆఫ్ గోల్డ్. ఓకే, సో లైట్ వెయిట్ లో హారం కావాలి అనుకునే వాళ్ళకి 5 లైన్స్ వచ్చింది. సో 10 లైన్స్ అన్నమాట. బట్ ఈ లాకెట్ సింపుల్ గా చాలా బాగుంది కదా. ఓకే, సో చెప్పాను కదా ఇందాక ఆడవాళ్ళకి జ్యువెలరీ బట్టలు ఎన్ని చూపించినా అసలు నో చెప్పే ప్రసక్తే ఉండదు. వెరీ ఇంట్రెస్టింగ్. సో ఎన్ని చూసినా బోర్ కొట్టదబ్బా నిజంగా.
అందుకే లేడీస్ ఎక్కువ షాపింగ్ చేస్తారంటారు. నిజమే, బోర్ కొట్టదు, బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఆ వెరైటీస్ చూస్తుంటే అట్లీస్ట్ ఇప్పుడు పర్చేస్ చేసుకోలేకపోయినా ఫ్యూచర్లో పిల్లలకు కావచ్చు, లేదంటే మనీ ఉన్నప్పుడు కానీ మనం ఖచ్చితంగా ఇలాంటి డిజైన్ యూస్ చేయాలి, మనం వేసుకోవాలి అనే కోరిక ఉంటుంది కదా. సో ఇది సార్ ఇందులో వచ్చి మీకు పర్ల్ కాంబినేషన్ వస్తుంది. సో మధ్యలో కూడా మీకు ఎలిఫెంట్స్ అనేది డిజైన్ మెన్షన్ చేశారు. సో ఇక్కడ అమ్మవారు లక్ష్మీదేవి వస్తుంది. సో ఓన్లీ పెండెంట్ వెయిట్ మాత్రం 21 grams మాత్రం వస్తుంది విత్ గోల్డ్. సో ఈ పర్ల్స్ అన్ని కూడా మీకు లాకెట్స్ అన్ని కూడా విత్ గోల్డ్ మేడం, ఓన్లీ పర్ల్స్ మాత్రమే మీకు. అయితే మనకి పర్ల్ ప్లస్ గోల్డ్ అన్నప్పుడు సో కాస్ట్ ఎట్లా ఉంటుంది అంటే మనకు దీని వరకు వేస్తారా, పర్ల్ కాస్ట్ ఎలా వేస్తారు? ఇప్పుడు ఇందులో మీకు పర్ల్స్ వచ్చి మీకు 70 grams ఉంది మేడం, ఓన్లీ గోల్డ్ వెయిట్ 20 grams ఉంది. ఆ పర్ల్స్ కి క్యారెట్ వైజ్ మనకు ప్రైస్ అనేది లెక్క కడతాం. సో ఇన్ ఫ్యూచర్ లో పర్ల్ కి మీకు అందులో 150 రూపీస్ 120 రూపీస్ అట్లా ఉంటుంది పర్ క్యారెట్. సో ఇన్ కేస్ మీరు ఫ్యూచర్ లో ఇచ్చినప్పుడు దాంట్లో బై బ్యాక్ 65% వస్తుంది మనకి. సో దానివల్ల మీకు ఆ పర్ల్స్ మీద పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కూడా ఎటువంటి లాస్ కాకుండా ఫ్యూచర్ లో తీసేసుకోవచ్చు మీరు బై బ్యాక్ టైం లో. సో ఇది బాగా ట్రెండ్ అవుతున్న జ్యువెలరీ. సో దీని గురించి సార్ మామూలుగా నేనైతే గ్రీన్ బీడ్స్ తో చూసాను. సో మనకి ఇక్కడ పర్పుల్ ఉందన్నమాట, లైట్ కలర్, బట్ బాగుంది. ఇవి యాక్చువల్ గా ముకుందాలు ఏంటంటే వీటిని దేవాన్స్ కలెక్షన్స్ అంటారు. దేవాన్స్. సో ఇందులో ఏంటంటే ఈ దేవాన్స్ కలెక్షన్స్ స్పెషలైజేషన్ ఏంటంటే ఈ పర్ల్ కాంబినేషన్ లో లేయర్స్, చోకర్స్, 3/4 లాంగ్ అనేది మీకు అంటే ఈవెన్ ఒక్క ఆర్నమెంట్ వేసుకున్నా కూడా సరే సో కంప్లీట్ గా మీకు ఫుల్ఫిల్ అయిపోతుంది సింగిల్ ఖచ్చితంగా. ఇయర్ రింగ్స్ వస్తాయా, ఓన్లీ చైన్ హ్యాంగింగ్స్ వస్తుంది మేడం, సెట్ కూడా వస్తుంది మీకు. విత్ సెట్ కావాలని ఉంది, వితౌట్ సెట్ కావాలని ఉంది. టూ టైప్స్ ఆప్షన్స్ ఉన్నాయి మన దగ్గర. కాకపోతే ఏంటంటే ఇవన్నీ కూడా మీకు లైట్ వెయిట్ లోనే వస్తాయి. సో మనం అనుకుంటే ఇంత పెద్దది ఉంది, 5 layers 2 layers 3 layers ఉంది కదా, హెవీ వెయిట్ ఏమో, సో ఈ స్టోన్ కాస్ట్ ఎక్కువ పోతుందేమో, అలాంటి ఇబ్బంది అయితే మన దగ్గర లేదు. సో మనకి ఇందులో బీట్స్ వైజ్ గానే కానీ మనకి గోల్డ్ ఉంది అంటారా సార్ ఇందులో? ఖచ్చితంగా మేడం, ఇందులో గోల్డ్ మీకు దాదాపు 18 గ్రాములు ఉంది మేడం. 18 grams ఆఫ్ గోల్డ్ ఇందులో ఉంది మీకు. గ్రాస్ వెయిట్ అయితే 58 grams మేడం. 58 గ్రాముల్లో మీకు 18 గ్రాములు గోల్డ్ మాత్రం ఇందులో. సో రిమైనింగ్ అనేది బీట్స్ వెయిట్. సో గోల్డ్ ఎంత ఉందో దాని కాస్ట్ మాత్రం మాత్రం. సో ఇంకోటి అంటే ముకుందాలు ప్రతి స్టోన్ కూడా చాలా మంది కూడా స్టోన్ కాస్ట్ తక్కువ ఉంటుంది, స్టోన్ వెయిట్ ఎక్కువ ఉంటుంది. మనం ప్రతిదీ కూడా కరెక్ట్ గా మెన్షన్ చేసే ఉంటుంది ముకుందాలు. సో దానివల్ల మీకు స్టోన్ ఎక్కువ లేకపోతే గోల్డ్ తక్కువ అట్లా ఇబ్బంది ఏం లేదు. సో క్లారిటీగా మీకు బిల్ లో కూడా మెన్షన్ చేసి ఇస్తారు. సో 65% బైబ్యాక్ స్టోన్ ఉంటుంది. సో స్టోన్ కాస్ట్ కూడా తక్కువ ఉంటుంది మన దగ్గర. సో బ్యాంగిల్స్ అనగానే ఈ మధ్యకాలంలో మనకు ఫుల్ డిజైన్ కాకుండా సింగిల్ డిజైన్ అన్నమాట. సో ఇవి బాగా ఉంటున్నాయి. సో మనకు ఇందాక అనుకున్నట్టుగా మనకు స్టోన్ కాస్ట్ ఎక్కువ పోతుంది అనే ఫీల్ చాలా మందికి ఉంటుంది. గోల్డ్ కాస్ట్ అసలే ఎక్కువ ఉంది కాబట్టి ఈ స్టోన్ వర్క్ లేకుండానే చాలా మంది లైక్ మా అమ్మ లాంటి వాళ్ళైతే స్టోన్ లేకుండానే కలెక్షన్ మోస్ట్లీ ప్రిఫర్ చేస్తారనమాట. ఏది తీసుకుని ఇదిగో ఇలా ప్లెయిన్గా ఉండాలి, గోల్డ్ పర్ఫెక్ట్ ఉంటుంది అనేసి. సో సార్ ఈ బ్యాంగిల్స్ డిజైన్స్ కానీ అంటే మనకు ఒక్కొక్కటి ఒక్కో టైప్ ఆఫ్ డిఫరెంట్గా ఉన్నాయి. సో ఏంటి సార్ ఈ స్పెషాలిటీస్ ఏంటి, దీనికి ఉన్నటువంటి వేరియేషన్ ఏంటి? మేడం ఇందులో వచ్చి మీకు ఇది యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది. ఈ బ్యాంగిల్స్ వచ్చి యాంటిక్ ఫినిషింగ్ వస్తుంది విత్ లక్ష్మీదేవితో వస్తుంది. సో నార్మల్ గా రూబీస్ ఎమరాల్డ్ అనే కాంబినేషన్ ఎప్పుడు వస్తుంటది. సో లేటెస్ట్ గా మన దగ్గర అంటే కొంచెం డిఫరెంట్ ఏంటంటే కొరల్ కాంబినేషన్ లో పర్ల్ అనేది వస్తుంది మీకు. సో ఎప్పుడైనా సరే మనకి కొరల్ కాంబినేషన్ పర్ల్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్. ఇంతకుముందు రూబీ ఎమరాల్డ్ ఉండేది. సో దాంతో పాటు పోటాస్ వస్తుంది మీకు. సో ఈ డిజైన్ కూడా మీకు డైమండ్ కట్ అని వస్తుంది. సో మామూలుగా అన్ని కూడా రౌండ్ షేప్ లో ఉంటుంది. సో ఇప్పుడున్న కస్టమర్స్ అభిరుచుల మేరకు కొంచెం డిజైన్స్ కూడా కొంచెం చేంజ్ చేయడం జరిగింది. అండ్ సెకండ్ వన్ అంటే ఇది వచ్చి కడర్స్ మేడం. ఇది మనకి స్క్రూ టైప్ వస్తుంది. సో కొంతమంది సైజ్ ఇబ్బంది వల్ల కొంతమంది 1-2 ఏంటంటే సింగిల్ కడ వేసుకునేసి సో సింపుల్ ఆఫీస్ వేర్ కానీ ఇంకోటి కానీ సో సింపుల్ గా యూజ్ చేసుకోవచ్చు ఆఫీస్. సడన్ గా చూస్తే సార్ ఫ్లో లో మనకి 1 గ్రామ్ గోల్డ్ అనే అంటే గోల్డ్ అనే ఫీల్ తొందరగా రాదేమో. లైట్ వెయిట్ కానీ లుకింగ్ కానీ అంటే హెవీగా అనిపించట్లేదు, చాలా సింపుల్ గా అనిపిస్తుంది. యాక్చువల్ గా మేడం మన దగ్గర ఏంటంటే చాలా మంది ఈ టైప్ ఆఫ్ లో చూడండి వెయిట్ పెట్టాలేమో 20 grams 25 grams అలా బడ్జెట్ ఎక్కువైపోవడం వల్ల గోల్డ్ రేట్ ఇప్పుడున్న గోల్డ్ రేట్ వల్ల సో మనం ముకుందాలో ప్రతి ఐటమ్ కూడా లైట్ వెయిట్ లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో ఈవెన్ నెక్లెస్ కావచ్చు, హారం కావచ్చు, బ్యాంగిల్స్, కడాస్ ఏదైనా సరే సో లైట్ వెయిట్ లో ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. సో ఆ ప్రయత్నంలోనే ఇది స్టార్టింగ్ 10 grams నుంచే వస్తుంది మీకు. ఇది 10 grams నుంచే వస్తుంది. సో మీ 10 grams ఉంది కదా, డ్యూరబిలిటీ వస్తుందో రాదో, లైఫ్ వస్తుందో రాదో అని ఆలోచించవచ్చు. బట్ ఇందులో మీకు కావాలంటే వ్యాక్స్ కూడా ఫిల్ చేసి స్ట్రెంత్ కోసం ఇంకా స్ట్రాంగ్నెస్ కూడా ఇస్తుంది. సో 10 grams 2 బ్యాంగిల్స్ అంటే
5 grams ఈచ్ బ్యాంగిల్ వస్తుంది. ఖచ్చితంగా ఈచ్ బ్యాంగిల్ 10 grams. ఈచ్ బ్యాంగిల్ 10 ఓకే ఓకే. సో నార్మల్గా ఇది 20 grams స్టార్ట్ అవుతుంది, 15 to 20 grams స్టార్ట్ అవుతుంది. సో మనం 10 grams నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సో 10 grams అయినా కూడా చాలా లైట్ వెయిట్ ఉంది. ఒకవేళ ఇంకా థిక్ కావాలి అనుకుంటే మోస్ట్లీ 15 పెడితే థిక్నెస్ వస్తుంది. 15 పెడితే మంచిగా వస్తుంది. ఓకే ఓకే. మోడల్స్ ఇంకా డబ్బులు ఎక్కువ ఉన్నాయి అనుకుంటే 20 కూడా పెట్టుకోవచ్చు. నైస్. సో ఇవి సార్ ఇవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఏంటి స్పెషాలిటీ? మేడం అవి కూడా మీకు ఇంపోర్టెడ్ వస్తుంది, కాకపోతే రోడియం ఫినిషింగ్ లో వస్తుంది మీకు. సో రోడియం కోల్టెడ్ ప్లస్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్ లో 22 క్యారెట్స్ 22 క్యారెట్స్ లోనే ఆ ఫినిషింగ్ అనేది మీకు వస్తుంది. దాంట్లోనే మీకు 3D కలెక్షన్స్ కూడా ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు అభిరుచులను మార్చుకుంటూ ట్రెండ్కి తగ్గ వెళ్ళాలి అనుకునే వాళ్ళకి దీస్ ఆర్ ద పర్ఫెక్ట్. కానీ ఇంకోటి ఏంటంటే మేడం పార్టీ వేర్ కదా, సో లైటింగ్ ఇప్పుడు డైమండ్స్ కొంతమంది యూస్ చేస్తారు. సో ఆ టైప్ ఆఫ్ లుక్స్ లోనే ఇవి కూడా మీకు రోడియం కోటెడ్ అనేది హైలైట్స్ అన్నమాట. పార్టీ వేర్ మేడం, మొత్తం కూడా పార్టీ వేర్, కంప్లీట్ పార్టీ వేర్. ఓకే, సో నైస్ అండి, నైస్ కలెక్షన్స్, మంచి ఎక్స్ప్లెనేషన్ మా వ్యూవర్స్ కోసం చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.